కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 27న తెలంగాణకు వస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. మరోవైపు కేసీ వార్నింగ్ పైన స్పందించారు మహేష్ కుమార్ గౌడ్. అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉందని, 20 ఏళ్లు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కేసీ వార్నింగ్ ఇచ్చారని అన్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 3 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. కాసేపు క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో మీడియాతో చర్చ చేసి పలు అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గానీ, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరు కూడా తెలంగాణకు వస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహిస్తారు కాబట్టి ఆ ర్యాలీకి సంబంధించి ఇద్దరు అగ్రనేతలు వస్తారంటూ కూడా చెప్పారు. అయితే దీంతో పాటు ఇటీవల కాలంలో ఏసీ వేణుగోపాల్ వచ్చి పిఎస్సీ సమావేశం, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు కాబట్టి ఈ సమావేశానికి సంబంధించిన అంశాలను కూడా ఇన్సైడ్ గా జరిగిన అంశాలను కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఏదైతే సీక్రెట్ సర్వే ఉందో ఆ సీక్రెట్ సర్వేకి సంబంధించి కూడా ఇంటర్నల్ గా డిస్కషన్ చేసినట్టుగా కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడే రిపోర్ట్ తెప్పించుకుంటుంది. అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్ కూడా దీనికి సంబంధించి పార్టీ ఇంటర్నల్ సంబంధించిన రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఆయన మొత్తం దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజల్లో ఖచ్చితంగా ఉండాలి, మంత్రులంతా కూడా జనంలోకి వెళ్ళాలి, మంత్రులంతా కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యేలంతా కూడా కేంద్రకు అందుబాటులో ఉండాలనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ జనంలో తెలియజే అంశానికి సంబంధించి మంత్రులంతా కూడా ప్రతి నెల ఒక మంత్రి ఖచ్చితంగా ఒక జిల్లాను పర్యటించాలి, దీని ద్వారా క్యాడర్కు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే రాబోయే 20 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కేసీ వేణుగోపాల్ నిర్దేశం చేశారని కూడా చెప్పారు. మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి టైం దగ్గర పడుతుంది. మార్చి 31 నుంచి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు ప్రకటిస్తారనే అంశానికి సంబంధించి కూడా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఒక 4 పేర్లు చూస్తున్నాం. అందులో అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి పేరును ప్రధానంగా ముఖ్యమైన నేతలంతా కూడా ప్రతిపాదించారు కాబట్టి ఆయన పేరే దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి అన్నిటి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.